వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షురాలు గండ్ర జ్యోతి భక్త బృందం చేస్తున్న భూపాలపల్లి నుండి తిరుపతి పాదయాత్ర మంగళవారంతో 11వ రోజుకు చేరుకుంది. ఉదయం 5 గంటలకి దామరచర్ల, విష్ణుపురం కాలనీ నుండి మొదలుపెట్టి తెలంగాణ సరిహద్దు కృష్ణానది దాటి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పొందుగల గ్రామంలో అడుగుపెట్టినట్లు గండ్ర జ్యోతి తెలిపారు. ఈ 11 రోజుల ప్రయాణంలో తాము ఎన్నో అనుభూతులను పొందడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఆ శ్రీవారి క్షేత్రాన్ని చేరుకోవడం కోసం ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుతున్నా అన్నారు గండ్ర జ్యోతి. 11వ రోజుకి చేరుకోవడం జరిగింది. మరి నిన్న దామర్చర్ల రాశి సిమెంట్స్లో మరి సేద తీర్చుకున్నాం. ఈరోజు మరి తెలంగాణ బార్డర్ కంప్లీట్ చేసుకొని ఆంధ్రాలోకి ఎంటర్ అవుతా ఉన్నాం. పొందుగల విలేజ్ నుంచి మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రారంభించుకోబోతా ఉన్నాం. 11 రోజులు మరి చాలా చక్కగా జరుగుతూ ఉంది యాత్ర. కొన్ని ఒడిదుడుకులు, కొన్ని కష్ట సుఖాలు, కొన్ని అనుభవాలు, కొన్ని మరి మంచి యాత్ర సాగుతూ ఉంది. మరి మా ఈ 11 రోజులలో చేసినటువంటి యాత్రను బట్టి చూస్తే, ఎందుకంటే మొట్టమొదలు అనుకున్నాం 50 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లని, మరి రోజుకు 35 కిలోమీటర్ల వరకు చేసేటట్టుగానే అనిపిస్తూ ఉన్నది. అన్ని శరీరాన్ని బట్టి, అందరి ఎనర్జీని బట్టి చూస్తే తప్పకుండా ఇక్కడ నుంచి 450 కిలోమీటర్లు ఇంకా ప్రయాణం ఉంది. మరి ఈ 450 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసుకొని తిరుమలకు చేరుకొని మరి మళ్ళీ భూపాలపల్లికి అతి త్వరగా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని వస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు.